మీషోలో క్యాటలాగ్స్ అప్లోడ్ చేసేటప్పుడు క్యూసీ ఎర్రర్ అని వస్తుందా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. క్యూసీ ఎర్రర్ గురించి తెలుసుకునే ముందు అసలు క్యూసీ పాస్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. క్యూసీ పాస్ అంటే క్వాలిటీ చెక్స్. మీ క్యాటలాగ్ క్వాలిటీ చెక్ చేస్తుంది మీషో. మీ క్యాటలాగ్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే క్యూసీ పాస్ ఆప్షన్ అయితే మీకు ఇచ్చేస్తుంది. మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తేనే మీ క్యాటలాగ్కి క్యూసీ ఎర్రర్ అని వస్తుంది. క్యూసీ ఎర్రర్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. అందులో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు మీషో ప్రైస్ కన్నా ఎంఆర్పి ప్రైస్ సేమ్ కానీ తక్కువ కానీ ఇస్తున్నారు. ఇలా ఇవ్వద్దు. మీషో ప్రైస్ కన్నా మినిమం 100 కన్నా ఎక్కువగా ఎంఆర్పి ప్రైస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెట్ చేసిన మీషో ప్రైస్ 100 రూపీస్ ఉంది అనుకోండి, ఎంఆర్పి ప్రైస్ మినిమం 200 కన్నా ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఈ రెండు చూసుకుంటే ఫస్ట్ మీకు క్యూసీ ఎర్రర్ రాదు. ఇవి రెండు చెక్ చేసుకున్నాకే మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేయండి. వన్స్ మీకు క్యూసీ ఎర్రర్ అని వచ్చాక క్యూసీ ఎర్రర్ ఎక్కడ వచ్చిందో ఆ పేజ్ అయితే మీకు చూపించేస్తుంది. ఆ పేజ్లో డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మీషో ప్రైస్ అండ్ ఎంఆర్పి ప్రైస్ రిపీటెడ్గా చేంజ్ చేస్తూ ఉంటే క్యాటలాగ్ క్యూసీ ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోతుంది. మీరు మళ్ళీ ఆ ఎర్రర్ని ఫిక్స్ చేసుకోవడానికి ఉండదు. ఇది చూసుకొని మీరైతే మీషో ప్రైస్ అండ్ ఎంఆర్పి ప్రైస్ సెట్ చేసుకోండి, క్యూసీ పాస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా సైజ్ వేరియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే మీరు అప్లోడ్ చేశారనుకోండి, అంటే బ్యాంగిల్స్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, కుర్తీస్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇలా సైజెస్ ఉన్న ప్రోడక్ట్ని మీరు అప్లోడ్ చేశారనుకోండి, ఫస్ట్ మీరు ఫ్రీ సైజ్ అనే మెన్షన్ చేయాలి. మీరు డైరెక్ట్గా అక్కడే సైజ్ ఇచ్చారంటే మీకు క్యూసీ ఎర్రర్ వస్తుంది. సో మీరు ఫస్ట్ ఫ్రీ సైజ్ అని మెన్షన్ చేసి క్యాటలాగ్ అప్లోడ్ చేశాక మీరు యాడ్ వేరియంట్కి వెళ్ళి మీ సైజెస్ ఇచ్చేసి ఫ్రీ సైజ్ని పాస్లో పెట్టేసేయండి, సరిపోతుంది. ఈ రెండు రీజన్స్ అయితే మేజర్ ప్రాబ్లమ్స్ అని చెప్తాను. నెక్స్ట్ మీరు మీ ప్రోడక్ట్ కేటగిరీ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోయినా, మీ ప్రోడక్ట్ ఇమేజ్ సరిగ్గా తీసి పెట్టకపోయినా, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ సరిగ్గా పెట్టకపోయినా, వెయిట్ మరీ తక్కువగా పెట్టినా, ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల మీకైతే క్యూసీ ఎర్రర్ వస్తుంది. సో అన్ని చూసుకొని తెలుసుకొనే క్యాటలాగ్ అప్లోడ్ చేయండి. వీడియోని మరీ ల్యాగ్ చేయకుండా అసలు క్యూసీ ఎర్రర్ ఎలా వస్తుంది, ఆ క్యూసీ ఎర్రర్ వస్తే ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మీరు క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేస్తే క్యూసీ ఎర్రర్ వస్తుందో చూద్దాము. మీరు అప్లోడ్ మీద క్లిక్ చేసి కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక ఇమేజ్ అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్లో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాక మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు. ఇలా ఫిల్ చేసేటప్పుడు సైజ్లో మీరు ఫ్రీ సైజ్ కాకుండా డైరెక్ట్గా సైజ్ ఇచ్చేస్తున్నారు. సైజ్ ఇవ్వద్దు. నెక్స్ట్ స్టెప్లో మీషో ప్రైస్ అండ్ ఎంఆర్పి ప్రైస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రెండు సేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి కూడా మీరు రెండు సేమ్ సెలెక్ట్ చేసుకోవద్దు. నేను ఇలా ప్రైజెస్ ఇస్తే ఖచ్చితంగా క్యూసీ ఎర్రర్ వస్తుంది. కిందికి స్క్రోల్ చేసేసి అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేసేసి నెక్స్ట్ స్టెప్ స్కిప్ చేసేసి ఇన్వెంటరీ యాడ్ చేసేసి రివ్యూ చేసి సబ్మిట్ చేశాను క్యాటలాగ్ని. 100% నాకైతే క్యూసీ ఎర్రర్ అయితే వచ్చేసింది. ఇలానే మీ క్యాటలాగ్స్కి కూడా క్యూసీ ఎర్రర్ అని వస్తే వెంటనే మీరు ఫిక్స్ ఎర్రర్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఫిక్స్ ఎర్రర్ మీద క్లిక్ చేయగానే మీ క్యాటలాగ్లో ఎక్కడ ఎర్రర్ ఉందో ఆ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. కిందికి స్క్రోల్ చేస్తే నాకు ఇక్కడ మీషో ప్రైస్ అండ్ ఎంఆర్పి ప్రైస్ సేమ్ ఇచ్చినందుకు ఎర్రర్ వచ్చింది. ఒకవేళ మీరు ఇవి రెండు కూడా సెట్ చేసినా ఆల్రెడీ మీరు సైజు ఫ్రీ సైజ్ పెట్టకుండా డైరెక్ట్గా సైజ్ ఇచ్చారు కాబట్టి నాకు ఎర్రర్ ఫిక్స్ అవ్వదు. నేను ఫ్రీ సైజ్ ఇచ్చేసి ఎంఆర్పి ప్రైస్ మీషో ప్రైస్ సెట్ చేస్తేనే నాకు క్యాటలాగ్ సబ్మిట్ అయ్యి క్యూసీ పాస్ అయితే అవుతుంది. ఇక్కడ నేను మీషో ప్రైస్ ఎంఆర్పి ప్రైస్ ప్రోడక్ట్ సైజు చేంజ్ చేసేసి క్యాటలాగ్ని రీసబ్మిట్ చేశాను. వెంటనే నా ప్రోడక్ట్ క్యూసీ పాస్ అయిపోయింది. ఇప్పుడు మీకు క్యూసీ ఎర్రర్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలిసింది కదా. మీ ప్రోడక్ట్ క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు క్యూసీ ఎర్రర్ వచ్చింది అంటే మీ ఓన్గా మీరే సెట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే వీడియో కింద హైప్ బటన్ని ప్రెస్ చేసి వెళ్ళండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.